జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉన్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజిత తెలిపారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో కాకాని పూజిత ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన లభించింది. తొలి రోజు పొదలకూరు పట్టణంలోని కాకాని రమణారెడ్డి నగర్ లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు సంక్షేమ పథకాలతో ఎంతో మంది లబ్ధి పొందారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉన్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజిత తెలిపారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో కాకాని పూజిత ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన లభించింది. తొలి రోజు పొదలకూరు పట్టణంలోని కాకాని రమణారెడ్డి నగర్ లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు సంక్షేమ పథకాలతో ఎంతో మంది లబ్ధి పొందారని అన్నారు. క్యాంపెయినింగ్ చేయడానికి పొదలకూరులో ఆర్ఆర్ కాలనీకి వచ్చింది. ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళినా ఏ మనిషిని అడిగినా జగనన్న ఇచ్చిన ప్రతి పథకం సమర్థవంతంగా నాన్న వీళ్ళకి చేర్చారని చెప్తున్నారు. ఆయన పడిన కష్టం జనాల్లో కేవలం ఈ లబ్ధిదారులు మాటల్లోనే తెలుసుకోగలము. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో ఒకే మాట చెప్పారు, అమ్మ మా అన్న మాకు తోడుండగా మాకు ఏ రకమైన కష్టం లేదని. జగనన్న పాలనలో ఆయన ప్రభుత్వంలో జనాలు ఎంతో సస్యశ్యామలంగా బతుకుతున్నారనే దానికి ఒక నిదర్శనం. కోవిడ్ అనేంత పెద్ద ఉపద్రవాన్ని కూడా మనం దాటుకొని మనం ముందుకెళ్ళగలుగుతున్నాము అనంటే అంత సమర్థమైన పాలన వల్ల, ఆయనతో పాటు నడిచిన మనుషుల వల్ల అని చెప్పుకోవాలి. నాన్నగారి కోవిడ్ సమయంలో కూడా ఇంట్లో ఒక్క క్షణం కూడా తీరిక పెట్టుకోకుండా జనాలకి వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి సామాన్లు కానీ వాళ్ళకి అందజేయడానికి ఎంతో కష్టపడ్డారు. తుఫాన్ సైతం ఆయన ఆపలేకపోయింది. నా ప్రజలు కష్టాల్లో ఉంటే నేను ఇంట్లో ఉండకూడదు అనే ఒక్కటే లక్ష్యంగా పనిచేశారు ఈ 5 ఏళ్ళు మా నాన్నగారు. ఆయన ఏ పదవిలో ఉన్నారు, ఎట్లున్నారు అనే దానికంటే ఆయన ప్రజలతో ఎలా ఉన్నారన్న దాంట్లో ఇంత కూడా మార్చలేదు. అందుకే ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. మరొకసారి ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని ఆదరించి జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి నాన్నగారికి మళ్ళీ శాసనసభ్యుడిగా ఉండే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరూ ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలి.